cinegoyer.com వ్యూవర్స్కి నమస్కారం. నా పేరు మహేష్. గంగపుత్రుల సినిమాలో నేను సత్తి అనే క్యారెక్టర్ చేశాను. ఒక అల్లరి చిల్లరగా తిరిగి ఉపయోగపడదు అనమాట యాక్చువల్గా. బట్ ఇన్నర్గా బర్నింగ్ ఉంటుంది, అది బయట కనపడనీకని ఉంటుంది. నా చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి, మదనపల్లి. నా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ అనేది నేను టెక్నీషియన్ యాక్చువల్గా వర్క్ చేస్తున్నాను డిజిటల్ స్టూడియోని. నేను ఇక్కడికి ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఎంటర్ అయింది సునీల్ కుమార్ రెడ్డి ద్వారానే. సునీల్ కుమార్ రెడ్డి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను మేఘం సినిమాకి. తర్వాత రాజేష్ టచ్రివర్ అనేసి మలయాళీ డైరెక్టర్, అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. తర్వాత ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళా. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో సివి రావు అని అతని దగ్గర అసిస్టెంట్గా చేస్తూ అక్కడే డిజిటల్ స్టూడియోలో నేను జాబ్గా ఎడిటింగ్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు డిఐ కన్ఫర్మేషన్ అనమాట. డిఐ అంటే డిజిటల్ ఇంటర్మీడియట్ కలర్ గ్రేడింగ్ వర్క్ చేస్తున్నా. ఈ సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే, సార్ సునీల్ కుమార్ రెడ్డి గారు తెలుసు కాబట్టి మామూలుగా ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి వెళ్ళాను. తర్వాత 2 వీక్స్ తర్వాత పిలిచి స్క్రిప్ట్ చెప్పి ఇలా నీ క్యారెక్టర్ అన్నా ఓకే సార్ చేస్తాను అని చెప్పాను. బట్ నాకు ఇంట్రెస్ట్ యాక్టింగ్, వే ఎలా రావాలో తెలియదు కాబట్టి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యాను. అందరూ పరిచయాలు ఉంటాయి, తెలుస్తుంది ఎలా రావాలి ఎలా వ్యూ అనేసి. అందుకోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే సర్వే కావడం కష్టం. అందుకని టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ మళ్ళీ యాక్టింగ్కి వచ్చాను. ఈ సినిమాలో రావడం ఈజీ, సార్ తెలుసు కాబట్టి. సార్ అయితే 100% అతనికి సునీల్ కుమార్ సార్కి ఓకే అయితేనే తీసుకుంటాడు. చాలా వరకు లేదంటే మళ్ళీ రీటేక్ చేస్తూనే ఉంటాడు. 100% సార్కి హ్యాపీ ఫీల్ అయ్యానని అనుకుంటున్నాను నేను నా పెర్ఫార్మెన్స్తో. ఫస్ట్ సార్ స్టోరీ చెప్పినప్పుడే నన్ను 1 వీక్ ముందు రమ్మన్నారు వైజాగ్. అక్కడ ఆ ఏరియాలో అంతా 1 వీక్ అంతా ఉన్నాం మేము అక్కడే వాళ్ళ ఆ ఏరియా అది అక్కడే ఉంటూ అక్కడే చేశాను అనమాట. 7 days వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అవన్నీ అక్కడే ఉండి 1 వీక్ ఉన్నాం. షూటింగ్ ముందు 1 వీక్ ఉన్నాం, షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోతానే మళ్ళీ 1 వీక్ ఉన్నాం. చాలా నేర్చుకున్నానండి. లైఫ్ అంటే ఇదే కాదు అని చాలా నేర్చుకున్నాను అక్కడ. యాక్చువల్లీ మేము పోర్ట్లో షూటింగ్ జరిగేటప్పుడు అండి, మేము కొత్త వాళ్ళం, చాలా వరకు తెలియదు. నార్మల్గా ఎవరో వచ్చారు సంథింగ్ అనుకునేవాళ్ళు అనమాట. ఫస్ట్ కెమెరా సెట్ చేసుకునేస్తారు, నార్మల్గా తీయమని ఓకే చెప్తారు, మాకు ఫోన్లో చెప్తారు అనమాట. అటెంప్ట్ అయినాక అక్కడ యాక్ట్ చేసినాక అప్పుడు వచ్చేస్తారు అనమాట జనాలు. యాక్చువల్గా రియల్గా ఎలా ఉంటుందో రియాలిటీ ఉంటుందన్నమాట. ఎవడు పట్టించుకోడు, ఇది గ్రూప్స్ పెట్టి అలా కాకుండా ఫైనల్ అంతా అయిన తర్వాతే తెలిసింది ఏదో షూటింగ్ చేస్తున్నారని. చాలా వరకు అలానే చేశారనమాట ఫస్ట్ నుంచి. అక్కడ ఆ ఏరియాలో ఉండడం కానీ, ఫస్ట్లో పోయినప్పుడు ఆ ఏరియాకి మా వల్ల ఏది కాదు, స్మెల్ ఇది 1 day 2 day అట్లా. ఫస్ట్లో 1 week సార్ ఎందుకు పెట్టాడరా అనేసి అప్పుడు తర్వాత తెలిసిందనమాట. దాన్ని మేము చాలా అలవాటు అయిపోయాం, వాళ్ళకంటే ఎక్కువ ఓపెన్గా ఉండిపోయాం అనమాట మేము అక్కడ. ఆ క్లైమేట్కి దీనికంతటికి ఎందుకు తింటారండి, వేరే తింటారు, బట్ ఆ పోర్ట్లో వచ్చి చేపలే ఉంటాయి కదా, స్మెల్ అవన్నీ కూడా. నేను చేపలు అంటే సముద్రంలోకి వెళ్ళానండి నా క్యారెక్టర్. యాక్చువల్గా సముద్రం అంటే నాకు భయం. కొంతవరకు చదువుకో ఉంటాను, చదువు మధ్యలో ఆగిపోయింటాను. సముద్రానికి వెళ్ళాను, ఇలా వేరే వర్క్ చేయలేను. మధ్యలో ఇంకా చిన్నవి ఉంటాయి కదండి, అలాంటి చిన్నవి చేస్తూ ఉంటా. మీరు సినిమా చూసినారంటే క్లియర్గా అర్థమవుతుంది. నా క్యారెక్టర్ 100% at 10. ఇన్నర్గా అంటే ఇప్పుడు రామ్కి బోసన్న క్యారెక్టర్ చేశాడు, పరికి ఇంకొక అతను అప్పలరాజు, 3 క్యారెక్టర్లు ఉంటాయి నాతో పాటు. ఈ 3 క్యారెక్టర్లకి నేను ఇన్నర్గా ఏం ఫీల్ అవుతున్నానో, నా బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. బట్ అవుటర్స్కి నేనేంటో తెలియదు అనమాట. చిల్లరోడు, ఒక చిన్న దొంగతనాలు చేసుకుని బతికేవాడని తెలుసు. బట్ నేను ఇన్నర్గా ఎంత ఫీల్ అవుతున్నానో ఆ 4 క్యారెక్టర్లు తెలుసు. ఆ 4 క్యారెక్టర్లు నన్ను అందుకే ఎక్కువ ఇష్టపడతారనమాట. తేజం సినిమా అనేసి ఒకటి చేశాను, కన్నడ సినిమా అని ఒకటి మనోబల్ అనేది చేశాను, అది రిలీజ్ అయింది నాకు తెలియదు. తెలుగులో మొండి మొగుళ్ళు పెంకి పిల్లలని దాంట్లో మెయిన్ విలన్గా చేశానండి. దాని తర్వాత తేజం తర్వాత ఇది. నెక్స్ట్ వరుణ్ సందేశ్ దాంట్లో వచ్చిందండి ఆపోజిట్ క్యారెక్టర్. అది నెక్స్ట్ మంత్ ఉండొచ్చు అండి షూటింగ్. చాలా మెల్లిగా నడుస్తుందండి, సాఫీగా సాగిపోలా, ఇంకా ఫాస్ట్ అందుకుంటుంది. ఈ సినిమా తర్వాత నాకు అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నా, ఎక్కువ ఆశపడుతున్నా. ఎందుకంటే గ్యారంటీగా 100% నేను ఈ సినిమాలో సెకండ్ మూవీ, థర్డ్ మూవీ ఇలాంటి క్యారెక్టర్ రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నార్మల్ ఒక్కటి కామెడీ అంటే కామెడీ కాకుండా
నెగిటివ్ క్యారెక్టర్ కాకుండా అన్నీ ఆల్ మిక్స్ అయి ఉంటాయి క్యారెక్టర్లో. యాక్చువల్గా అక్కడ మాకు సార్ స్క్రిప్ట్ చెప్పేవాడు కాదు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడమనేవాడు. 1 వీక్ నుంచి మేము అక్కడ ఉండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ స్లాంగ్ అదే మేము అక్కడ క్యాచ్ చేసాం అనమాట. క్యాచ్ చేసిన తర్వాత కూడా మాకు చాలా వరకు నార్మల్ వర్డ్స్ వచ్చేసేటివి ఎంత చెప్తున్నా. తర్వాత డబ్బింగ్లోకి వచ్చినాక బాబాయ్ అనేసి ఒక అతను సార్, ఫస్ట్ డే డబ్బింగ్ చెప్పాలంటే భయం వేసింది అనమాట స్లాంగ్ రావడానికి. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడో ఒక వర్డ్ మిస్ అయిపోతుంది. ఆ వర్డ్ రావడానికి సారు బాబాయ్ అనే అతను బాగా తీసుకున్నారు అవుట్పుట్. వాళ్ళ తీసుకున్న దానివల్ల మేము అలా చెప్పగలిగాం. నాకు డబ్బింగే కష్టం ఉంది, యాక్టింగ్ చాలా ఈజీ. యాక్టింగ్ అంటే కెమెరా ముందర మనం బాడీ లాంగ్వేజ్తో చేయగలుగుతాం. డబ్బింగ్ అనేది బాడీ లాంగ్వేజ్ లేకుండా ఓన్లీ ఆ బాడీ లాంగ్వేజ్కి షూట్ అయ్యాడుగా వాయిస్ చెప్పాలంటే కొంచెం ట్రైనింగ్ అయి ఉండాలి. మేము కొత్త వాళ్ళం కదా, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాం. ఈ సినిమా కొత్త వాళ్ళే అసెట్ అండి. ఒక సీనియర్స్ని కానీ ఎవరిని తీసుకున్నా, బట్ వాళ్ళు ఒక్కసారి ఐడెంటిఫై అయిపోయి ఉంటారు. వాళ్ళు ఈ క్యారెక్టర్ చేశారంటే ఈ హీరో ఈ క్యారెక్టర్ చేశాడంటారు. బట్ ఇక్కడ మేము కొత్త వాళ్ళు చేసిన దానివల్ల ఈ క్యారెక్టరే వాళ్ళేనేమో క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోతాం అనమాట. బట్ మేము స్టార్స్ కాదు, మేము ఇంతకుముందు ఆడియన్స్ తెలియదు, ప్రజలకు తెలియదు. బట్ వాళ్ళు ఫిషర్మ్యాన్సే వీళ్ళు అని 100%. వీడు ఇలానే ఉంటాడు, సత్య అనేవాడు ఇలానే ఉంటాడు, బోసన్ అనేవాడు ఇలానే ఉంటాడు, పరిగ అనేవాడు ఇలానే ఉంటాడు. కొత్త క్యారెక్టర్లు కొత్త వాళ్ళం అయిన దానివల్లే 1 వీక్ 2 వీక్స్ మేము అక్కడే ఉండిన దానివల్ల ఈ పరిగి సత్య అనే పరిగి అప్పలరాజు క్యారెక్టర్ యాక్చువల్గా మత్తికారుడు అతను, అక్కడ ఉన్న అతనే. పరిగి క్యారెక్టర్ చేసిన అతను కూడా లోకలే. మేము వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాం అనమాట. వాళ్ళిద్దరితో వాళ్ళ సేమ్ స్లాంగ్ సేమ్ ఇది కమ్యూనిటీ, వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యాం. బట్ వాళ్ళకంటే ఎక్కువ మేము ఉండిపోయాం. బోసన్న నేను సత్య క్యారెక్టర్ అంటే వాళ్ళకంటే ఎక్కువ ఇంకా మేము యాక్చువల్గా ఇన్వాల్వ్ ఎలా అయినామంటే ఫస్ట్ 1 వీక్లో మేము చాలా అవాయిడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అంటే ఆ స్మెల్ ఇది కానీ 1 వీక్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకంటే ఇన్వాల్వ్ అయిపోయి మేము అక్కడే ఉండిపోయాం అనమాట. ఆ స్మెల్ కానీ అది కానీ ఏమీ అనిపించేది కాదు. మా డ్రెస్సింగ్ కానీ అసలుకు 1 మంత్ షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తుంటే ఏదో కోల్పోయామని ఫీల్ కలిగింది మాకు అక్కడ. నేను తిన్నానండి. వీళ్ళది షూటింగ్ జరుగుతుంటే నేను అక్కడ ఉన్న వాళ్ళు అంబలి పెడతారు. అంబలి అని మనం బూస్ట్ ఇలా కాఫీ ఇలాంటివి తాగుతాం కదా, వాళ్ళు అంబలి అని రాగి ఉంటుంది కదండి, రాగి మావుతో చేస్తారు. అంబలి ఇచ్చి మిరపకాయ ఇస్తారనమాట. అవి తిన్నా, చేపలు తిన్నా. నేను బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళు షూటింగ్ ఉన్నప్పుడు. నేను షూటింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏమి ఎంజాయ్ చేశారు నాకు అంతగా తెలియదు. బట్ వీళ్ళు 4 గిరలతో ఎక్కువ ఎంజాయ్ చేశానండి నేను. రాంకీ గారితో కానీ, అప్పలరాజుతో కానీ, బోసన్నతో కానీ వీళ్ళందరితో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అనమాట. అక్కడే ఉండిపోవాలనిపించిందండి. యాక్చువల్గా మనం ఇక్కడ సిటీలో ఉండి మనం ఎంత మిస్ అవుతున్నామో, ఎంత కోల్పోతున్నామో అక్కడికి పోయిన తర్వాత తెలిసిందండి. నేను ఒక జీవితాన్ని చాలా దగ్గరగా చూశానండి. ఇంకొక జీవితాన్ని, నా జీవితం కాకుండా ఇంకొక జీవితాన్ని చాలా దగ్గరగా, చాలా ఇదిగా 1 మంత్ అక్కడే ఉండి చాలా ఇది. ఆ 1 మంత్ నేను మైండ్ సెట్ కానీ నా ఇది కానీ ఎంత ప్రశాంతంగా ఉండిందంటే ఇక్కడికి వస్తే అలా ఉండదండి. యాక్చువల్గా మనం ఏంటి ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇది ఎలా ఉంటుంది అలా లేకుండా 1 మంత్ నేను చాలా హ్యాపీగా ఉన్నా అక్కడ. మత్తికారుల జీవన విధానం అనేది కాకుండా అండి వాళ్ళ కష్ట సుఖాలు చాలా తెలుసుకున్నామండి. ఒక్కరు సముద్రంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ 1 వీక్ అవుతుంది. కొందరు మామూలుగా వేటకి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ నైట్ వస్తారో రారో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ వైఫ్స్ వీళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతుంటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చే కూడా కొందరికి ఆట పడదండి. 1 డే మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు. నైట్ వచ్చినప్పుడు కొందరికి పడవు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏదో ఉన్నాయంట, లోపలికి వెళ్ళకూడదని. వాళ్ళ ప్రాబ్లమ్స్ పడిందంటే హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అంత కష్టపడినా కూడా వాళ్ళకి కరెక్ట్గా లేదని అనుకుంటున్నాను నేను. వాళ్ళు పట్టుకున్న ప్రతి చేప అమ్ముతారండి. ఎక్కువ తినడానికి చిన్నవి ఇవి పెడతాయండి. చాలా వరకు పెద్ద చేపలు అమ్మడానికే ప్రయత్నిస్తారు, అమ్ముతారు. వాళ్ళు తినడం మనం అనుకుంటాం తింటారు అనేసి, వాళ్ళు అమ్మితేనే వాళ్ళు జీవనం సాగించగలుగుతారు. అది అమ్ముకోకుండా తినగలలేరు. యాక్చువల్గా 100% అమ్ముకుంటారు వాళ్ళు. అది అమ్మితేనే వాళ్ళ సోర్స్. వీక్ 1-2 చేపలు పెద్ద చేపలు పడితే వాళ్ళు 1 మంత్ సర్వే కావాల్సి వస్తుంది. 100% అండి. వైజాగ్లో వాళ్ళని పిలిచి మా సార్ సునీల్ సార్ చెప్పిన ప్రకారం వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపించాలని నిన్న ప్రివ్యూ కూడా వేశారండి.
వాళ్ళ మత్స్యకారులకు సంబంధించిన హెడ్ ఆఫీస్ సంథింగ్ ఎవరో వచ్చారు, వాళ్ళకి చూపించారనమాట. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మాకు కూడా తెలియదు ఇంత లోతు ఇంత డీప్గా వెళ్ళి మీరు తీశారనేసి. వాళ్ళు మటుకు చాలా ఎంటర్టైన్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాంటి సినిమాలు మీరు ఎంటర్టైన్మెంటే చూసుకోకండి, 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ చూసుకొని మీరు సినిమాలకు వెళ్ళకన్నా మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఇది మీదేదో ఆర్ట్ మూవీ, ఇంకొక మూవీ అలా కాదండి. 2.5 గంట మీరు ఎంటర్టైన్ అవుతుంది, ఒక మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్తో పాటు మీరు ఆలోచించగలిగేది. ఇదే కాదు జీవితం చాలా ఉంది, మనలాగే కాదు చాలామంది ఉన్నారు. ఇలాంటి సినిమాలు మీరు ఆదరించాలి, మా కోసమని కాదు. ఇప్పుడు కోట్లు పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, మీకు 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. ఇది ఖచ్చితంగా 100% దొరుకుతుంది. మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఆలోచించగల ఒక ఇది దొరుకుతుంది. మీరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను.